खतीजा हिजामा सेंटर अलीज कॉम्प्लेक्स निज़द कोरमपेट चौराहा। हर माह की इस्लामी तारीख 17, 19, 21 को सिर्फ ख़वातीन को हिजामा किया जाएगा। डॉक्टर इफ़त रुक़िया की खिदमात हासिल रहेंगी। स्क्रीन पर दिए गए नंबर पर रब्ता कर सकते हैं। IQ बेबी स्टोर का GLD कॉम्प्लेक्स नज़द नेताजी चौक पर शानदार इफ्तिताह अमल में आ चुका है। इस्तेफादा हासिल करें। 500 रुपये के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। 9वां CLR नेशनल कराटे चैंपियनशिप का जड़चल्ला के अलमास फंक्शन हॉल में मुनक़िद हुआ, जिसमें मेहमानान खुसूसी की हैसियत से डॉक्टर V श्रीनिवास गौड़, रियासती वज़ीर डॉक्टर C लक्ष्मण रेड्डी, रुकन असम्बली तेलुगु फिल्म के सुपरस्टार सुमन तलवार ने शिरकत की और मुखातिब किया कि ये चैंपियनशिप सैयद अशफाक सीनियर कराटे मास्टर की जानिब से रखा गया, जिसमें सैकड़ों तुलबा ने हिस्सा लिया। थैंक यू सर। हर्षवर्धन जी, हर्षवर्धन తర్వాత మన బార్డర్లో భారతదేశం బార్డర్లో సైనికులు ఉన్నారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు ఉన్నారు. వీళ్ళందరూ చావడానికి ఆ ఉద్యోగం రావాలి. ప్రతి ఒక్కరికి జీవించాలి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళ ఉద్దేశంలోనే వాళ్ళు వచ్చారు. కానీ అవసరమైతే చావడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. మనం కాపాడడానికి, మన పిల్లల్ని కాపాడడానికి, మన ఫ్యామిలీని కాపాడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అది మనం మర్చిపోతుంది. అంటే CSF ఉండొచ్చు, ఫైర్ సర్వీస్ ఉండొచ్చు, ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళు వచ్చి వాళ్ళు కాపాడతారు. అదేవిధంగా మీరందరూ ఏంటంటే మీ కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ కాలనీలో ఏదైనా జరిగిందంటే మీరు రెడీగా ఉండాలి, వాళ్ళని కాపాడాలి. కరాటే మీరు ఆ విధంగా మీరు ఏంటంటే మీ కుటుంబానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ దేశానికి, మీ రాష్ట్రానికి కూడా మీరు శక్తిని ఇవ్వాలి. మన దేశం అనేది చాలా గొప్ప దేశం. ఎన్నో భాషలు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉంటాయి. మనందరూ తెలిసి ఉండాలి. మనందరూ ఒకరొకరు మనం కాపాడుకోవాలి. మనందరినీ ఒకరొకరు మనం సేవ చేయాలి. ఈ ఉద్దేశంలో మాట్లాడి అందరూ నేర్చుకోవాలి. అందరూ ప్రాక్టీస్, అందరూ మంచి స్థాయికి వెళ్ళాలి. నేషనల్ ట్రైనింగ్ చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ చక్కగా జరగాలి. ఏ గొడవ లేకుండా ఏంటంటే మీరు ఎటువంటి పాపులారిటీ చూపించకుండా ఎవరైతే పాయింట్స్ ఉన్నాయో దయచేసి ఆ పాయింట్స్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరు పిల్లలైనా ఉంటుంది, న్యాయం చేయండి, తప్పకుండా న్యాయం చేస్తారు. అదే మాదిరిగా నాకు నా అనుభవం కరాటే చాలా గొప్ప ఇందాక చిన్నారులు నాట్యం చేశారు. అందులో అక్షయ అనే అమ్మాయి కరాటే నేర్చుకుంటుని ఒకవైపు డాన్స్ నేర్చుకుంటుంది. అమ్మాయి నిజంగా నేను మనస్ఫూర్తిగా మహిళలకి కావాల్సింది డాన్స్. అదే మాదిరిగా మహిళలు ఏంటంటే ఇంట్లో వంట వేస్తున్నారు. దీంతో పాటు నేను ఏంటంటే మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకోండి. మీరు ఎక్కడ బయటికి వెళ్ళినా ఎటువంటి సమయంలో మీకు ఎక్కడ పడుతుందో తెలియదు. కాబట్టి అక్షయాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి ఒక్కరు మహిళలు ఏంటంటే మీరు మీకు కావాల్సిన యాక్టివిటీస్ మీరు చేసుకోండి, మార్షల్ ఆర్ట్ కూడా చేసుకోండి, ధైర్యంగా ఉంటాం సమాజం. ఎందుకంటే ఇవన్నీ అంటే చాలా నిష్కృతాలు మహిళల విషయంలో రేపు జరుగుతుంది. మానసికంగా వాళ్ళు ఎన్నో అంటే ఉత్తర్వులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మారాలంటే మన దేశంలో చట్టం మారాలి. చట్టం ఫారిన్ కంట్రీస్ లాగా మనకి ఏంటంటే చట్టం బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది. అప్పుడు భయపడతాం. అక్కడ జరగట్లేదు, ఇక్కడ జరుగుతుందంటే చాలా సింపుల్. జడ్జిమెంట్ అనేది కఠినంగా లేదు. జడ్జిమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నా సహాయ సహకారాలు ఉంటాయి. ఎక్కడ స్కూల్ గ్రౌండ్స్ ఉన్నా, ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నా, చర్చలో కానీ, మహబూబాబాద్లో కానీ, హైదరాబాద్లో కానీ మీరు
ఎవరైనా అక్కడ కోచ్గా మేము పని చేస్తాం, స్టూడెంట్స్కి ఇస్తామంటే ఖచ్చితంగా మా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ కానీ గవర్నమెంట్ ప్లేస్ కానీ మీకు ఇవ్వడానికి మీ నా వంతు కృషి చేస్తా అని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, ఏదైనా టోర్నమెంట్ పెడితే ఎదురు చేయడం కానీ కోట్ల విజయవాసన చేయడం కానీ గచ్చిపోయి కానీ పెద్ద టోర్నమెంట్ పెట్టినట్టు కూడా మీకు అక్కడ టోర్నమెంట్ పెట్టుకోవాలని కూడా నా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి మరొకసారి తెలియజేసి థ్యాంక్ యూ. ఈరోజు ఈ కరాటే కూడా స్పోర్ట్స్గా గుర్తించాలని చెప్పి చాలామంది రిక్వెస్ట్ हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।